పోరాడినాడు. ఈ రోజు మా ఫాదర్ సారు విదేశాలలో పుట్టి మా అనంతపురం జిల్లాకు వచ్చి సేవ చేస్తుంటే నువ్వు అది ఓర్చలేక మా మీద అన్నిటికీ వచ్చే పంటని పనిచేయడం చాలా బాధాకరంగా మేము భావిస్తున్నాం. మాకు మీ మీద ఏ కక్షపూరంగా మేము మాట్లాడడం లేదు. మాకు రావాల్సిన అన్నిటి సమస్య ఏదైతే ఉందో మా అనంతపురం జిల్లాలో తిరిగి పునరుద్ధరిస్తే మేము గౌరవపడతాం. అయ్యా మోడీ గారు సారు, మేము ఒక్కటే తెలుస్తున్నాం. మహానుభావుడైన మన ఎవరో సాంబశివుడు శివయ్య గారు అంటారు, భిక్షం దేహి శుభమాలానందరి అని. మేము ఈ గవర్నమెంట్ వారిని భిక్షం అడుగుతున్నాం. ఎందుకోసం మేము మాట్లాడుతున్నామంటే మేము బడుగు బరికిన వాళ్ళం కాబట్టి మిమ్మల్ని భిక్షం అడుగుతున్నాం. మాకు గది లేదు ఈ దేశంలో. మాకు మొత్తం ఎక్కడి నుంచి మా మీద మీరు వేసేస్తున్నారు. ఈరోజు నిర్మలా సీతారాం గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలియదు. మనం మతం మారిందా మారలేదే కదా. మళ్ళీ ఆ విధంగా మా యొక్క బడుగు బరిహీన వర్గాలు మీరు విశ్లేషించలేకపోతున్నారనే ఒక ఉద్దేశంతో మీరు ఆర్టీటీ సమస్యని రానికోన చేయడం చాలా బాధాకరమైన విషయం. మంచి మారాలనుకుంటే ఆయనకి ఎంత సాయం చేసినా మారుతాడు అని మీరు తెలుసుకోవాలి. నరేంద్ర మోడీ సార్, అమిత్ షా సార్, మీకు కానీ గుర్తు తెచ్చుకో. మా అనంతపురం జిల్లాలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాధాన్యపడితే మీరు ఏమాత్రం స్పందన లేదు. ఈ అనంతపురం జిల్లాలో ఎస్సీ కోటా కింద ఎవరైతే రిజర్వేషన్ ఉన్న ఎమ్మెల్యేలే ఈ రోజు ఆర్టీటీ సమస్య ఈ విధంగా ఉంది, దానికి స్పందన రాలేదు. మీరు అంబేద్కర్ దయ వలన మీకు రిజర్వేషన్ వచ్చినాయి. మన సింగనమాల అయితేనేమి, మన మడగతీర అయితేనేమి, ఇంకా కొన్ని ఊర్లలో రిజర్వేషన్ వచ్చినాయి. మీరు నిజంగా అంబేద్కర్ వారసులు అయితే రేపు అనంతపురం జిల్లాలో 8వ తేదీ ర్యాలీకి మీరు కానీ వచ్చి మాకు మద్దతు తెలిపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.